హలో! డిస్మాంట్లింగ్ చేయడం, వివిధ రకాల బియరింగ్లను అసెంబ్లింగ్ చేయడం మరియు ఫంక్షనాలిటీ కోసం చెక్ చేయడం పై సెషన్కు స్వాగతం. ఇది పార్ట్ 2. ఈ సెషన్ యొక్క అబ్జెక్టివ్లను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు: షాఫ్ట్ పై ఇంటర్ఫియరెన్స్ ఫిట్ను కలిగి ఉండే బాల్ బియరింగ్స్ను డిస్మౌంట్ చేయడం, హౌసింగ్లో ఇంటర్ఫియరెన్స్ ఫిట్ను కలిగి ఉండే బాల్ బియరింగ్స్ను డిస్మౌంట్ చేయడం, మౌంట్ బాల్ బియరింగ్. బాల్ బియరింగ్స్ను డిస్మౌంట్ చేయడానికి మరియు మౌంట్ చేయడానికి అవసరమైన టూల్స్ మరియు మెటీరియల్స్: బాల్ బియరింగ్, ఆర్బర్ ప్రెస్, బియరింగ్ పుల్లర్, కెరోసిన్, బనియన్ క్లాత్, hammer, spanner, lubricating oil, soft bristle brush, vernier micrometer. షాఫ్ట్ పై ఇంటర్ఫియరెన్స్ ఫిట్ను కలిగి ఉండే బాల్ బియరింగ్స్ను డిస్మౌంట్ చేయడానికి ముందు పద్ధతులు ఉన్నాయి. మొదటి పద్ధతి ఆర్బర్ ప్రెస్ లేదా హైడ్రాలిక్ ప్రెస్ను ఉపయోగించడం. ముందుగా ఆర్బర్ ప్రెస్ లేదా హైడ్రాలిక్ ప్రెస్ పై షాఫ్ట్తో ఉన్న బియరింగ్ను ఉంచండి. బియరింగ్ యొక్క ఇన్నర్ రింగ్కు సపోర్టుగా సమాన పరిమాణంలో ఒక రింగ్ లేదా 2 ప్యారలల్ బ్లాక్స్ను ఉంచండి. ర్యామ్ మరియు షాఫ్ట్ మధ్య డమ్మీని ఉంచండి. బియరింగ్ నుండి బయటకు రావడానికి షాఫ్ట్ను సున్నితంగా ప్రెస్ చేయండి. డ్యామేజ్ని నివారించడానికి చేతితో ఎక్స్ట్రాక్ట్ చేసిన షాఫ్ట్కు సపోర్ట్ ఇవ్వండి. బియరింగ్ పై నేరుగా హ్యామర్తో కొట్టరాదు. షాఫ్ట్ పై ఇంటర్ఫియరెన్స్ ఫిట్ను కలిగి ఉండే బాల్ బియరింగ్స్ను డిస్మౌంట్ చేయడానికి రెండవ పద్ధతి బియరింగ్ పుల్లర్ని ఉపయోగించడం. మొదట షాఫ్ట్ యొక్క సెంటర్ హోల్పై బియరింగ్ పుల్లర్ యొక్క స్పిండిల్ను అమర్చండి. లెగ్స్ను బియరింగ్ పై ఉంచండి. తర్వాత పుల్లర్ స్ట్రెయిన్ తీసుకునేలా చేయడానికి పుల్లర్ యొక్క స్పిండిల్ను స్పానర్ ద్వారా నెమ్మదిగా బిగించండి. బియరింగ్ని మళ్లీ ఉపయోగించాలంటే పుల్లర్ లెగ్స్ బియరింగ్ యొక్క ఔటర్ రింగ్తో నిమగ్నమైనప్పుడు పుల్లర్తో పాటు కీపర్ పుల్లర్ ప్లేట్ను ఉపయోగించాలని గుర్తుంచుకోండి. స్మాల్ బియరింగ్స్ విషయంలో పుల్లర్ని ఉపయోగించడం ద్వారా లేదా మైల్డ్ హ్యామర్ బ్లోస్ను ఉపయోగించి మెటాలిక్ స్లీవ్తో సులభంగా తొలగించవచ్చు. స్మాల్ మరియు మీడియం సైజ్డ్ బియరింగ్స్ను డిస్మౌంట్ చేయడానికి లాక్ నట్ లేదా ఇన్నర్ రింగ్ను బట్టింగ్ చేయడం ద్వారా హ్యామర్ మరియు స్లీవ్ను ఉపయోగించండి. నట్ లోపలికి ఉన్నట్లయితే ఇన్నర్ రింగ్కు వ్యతిరేకంగా స్లీవ్ను ఉంచండి. ఇప్పుడు డిస్మౌంటింగ్ చేయడానికి హ్యామర్ బ్లోస్ను ఉపయోగించండి.
బియరింగ్ను డిస్మౌంట్ చేయడానికి బ్రేకర్తో కూడిన ప్రత్యేక రకమైన పుల్లర్ను కూడా ఉపయోగించవచ్చు. బియరింగ్ యొక్క ఇన్నర్ రింగ్పై పుల్లింగ్ ఫోర్స్ని వర్తింపజేయడానికి ఈ రకం ఉపయోగించబడుతుంది. తర్వాత హౌసింగ్ బోర్పై ఇంటర్ఫియరెన్స్ ఫిట్ను కలిగి ఉండే బాల్ బియరింగ్స్ను డిస్మౌంట్ చేయడం గురించి నేర్చుకుందాం. స్లీవ్ ఉపయోగించి మరియు డ్రిఫ్ట్ ఉపయోగించి బాల్ బియరింగ్స్ను డిస్మౌంట్ చేయవచ్చు. స్లీవ్ ఉపయోగించి డిస్మౌంట్ చేయడానికి వీల్ను 2 చెక్క బ్లాక్లపై ఉంచండి మరియు బియరింగ్ యొక్క ఫేస్ పై తగిన స్లీవ్ను అమర్చండి. ఇప్పుడు బియరింగ్ను బయటకు తీయడానికి స్లీవ్ పై ప్రెషర్ అప్లై చేయండి. షోల్డర్ లేకుండా హౌసింగ్ కోసం మాత్రమే ఈ రకమైన డిస్మౌంటింగ్ చేయవచ్చు. బియరింగ్స్ మధ్య షోల్డర్తో కూడిన హౌసింగ్ కోసం బియరింగ్ను బయటకు తీయడానికి వేర్వేరు పొజిషన్లో స్ట్రైక్ చేయడానికి సాఫ్ట్ మెటల్ డ్రిఫ్ట్ని ఉపయోగించండి. బియరింగ్స్ను డిస్మాంటిల్ చేయడానికి తగిన పుల్లర్ను కూడా ఉపయోగించవచ్చు. సెల్ఫ్ అలైనింగ్ బాల్ బియరింగ్స్ను డిస్మౌంట్ చేయడానికి ఔటర్ రేస్పై పుల్లర్ లెగ్స్ను అమర్చడం ద్వారా ఇన్నర్ రేస్ను స్వివెల్ చేయండి మరియు బియరింగ్స్ను ఎక్స్ట్రాక్ట్ చేయడానికి స్క్రూడ్ స్పిండిల్ను బిగించండి. బియరింగ్స్ డిస్మౌంట్ చేయబడిన తరువాత వాటిని కెరోసిన్ లేదా నాఫ్తా ఉపయోగించి సాఫ్ట్ బ్రిసిల్ బ్రష్తో శుభ్రం చేయండి. తర్వాత బియరింగ్స్ను బనియన్ క్లాత్తో తుడవండి. బియరింగ్స్ను శుభ్రం చేయడానికి లేదా తుడవడానికి కాటన్ వేస్ట్ను ఉపయోగించవద్దు. తుడిచిన తర్వాత కరోషన్, కేజ్లో డ్యామేజీ, రేస్వేస్, రోలింగ్ ఎలిమెంట్స్ మరియు ఇన్నర్ మరియు ఔటర్ రేస్ల కోసం విజువల్గా ఇన్స్పెక్ట్ చేయండి. ఇప్పుడు బియరింగ్స్ను సున్నితంగా లూబ్రికేట్ చేయండి. అలాగే చేతి వేళ్ల చుట్టూ బియరింగ్ని ఇన్సర్ట్ చేయండి. ఎటువంటి డిస్ట్రాక్షన్ మరియు నాయిస్ లేకుండా బియరింగ్ యొక్క స్మూత్ రొటేషన్ను చెక్ చేయడానికి సున్నితంగా రొటేట్ చేయండి. ఏదైనా సీల్ ఉంటే దాన్ని భర్తీ చేయండి. బాల్ బియరింగ్స్ను మౌంట్ చేయడానికి అవసరమైన ఇంటర్ఫియరెన్స్ ఫిట్ను చెక్ చేయడానికి షాఫ్ట్ డయామీటర్ను శుభ్రం చేసి మెషర్ చేయండి. షాఫ్ట్ డయామీటర్ను మెషర్ చేయడానికి షాఫ్ట్ ఫిట్ కోసం వెర్నియర్ మైక్రోమీటర్ మరియు హౌసింగ్ ఫిట్ కోసం వెర్నియర్ ఇన్సైడ్ మైక్రోమీటర్ను ఉపయోగించండి. ఇప్పుడు మౌంటింగ్ కోసం షాఫ్ట్ను శుభ్రం చేయండి. బియరింగ్ యొక్క ఇన్నర్ రింగ్పై సరైన సైజు కలిగిన స్లీవ్ను ఉంచండి. కామన్ హ్యామర్ని ఉపయోగించి హ్యామర్ బ్లోస్ అప్లై చేయండి. మెటాలిక్ సౌండ్ వినిపించే వరకు బియరింగ్ను నెమ్మదిగా డ్రైవ్ చేయండి. ఔటర్ రింగ్పై సిట్ అవ్వడానికి సరైన స్లీవ్ను ఎంచుకోవడం ద్వారా హౌసింగ్ ఫిట్ కోసం అదే విధానాన్ని అనుసరించాలి. సాధ్యమైన చోటల్లా ఆర్బర్ ప్రెస్ ఉపయోగించండి, ఎందుకంటే స్మాల్ బియరింగ్స్ తరచుగా మౌంట్ చేయబడినప్పుడు ఇది ప్రత్యేకంగా సరిపోతుంది. ఇప్పుడు షాఫ్ట్ను లూబ్రికేట్ చేయండి. బియరింగ్ మధ్య మౌంటింగ్ స్లీవ్ను ఉంచండి మరియు ఇంటర్ఫియరెన్స్ ఫిట్తో రింగ్పై రెస్ట్ చేయడానికి ప్రెస్ చేయండి. చివరగా ప్రెస్ ద్వారా ఫోర్స్ని వర్తింపజేయడం ద్వారా షాఫ్ట్లోకి బియరింగ్ను డ్రైవ్ చేయండి.
చర్చించిన ముఖ్య అంశాలను రీక్యాప్ చేసుకుందాం. పుల్లర్, ఆర్బర్, ప్రెస్ లేదా స్లీవ్ మరియు హ్యామర్ ని ఉపయోగించి షాఫ్ట్ పై ఇంటర్ఫియరెన్స్ ఫిట్ ను కలిగి ఉండే బాల్ బియరింగ్స్ ను డిస్మౌంట్ చేయడం, కెరోసిన్ లేదా నాఫ్తా ఉపయోగించి సాఫ్ట్ బ్రిసిల్ బ్రష్ తో డిస్మౌంట్ చేయబడిన బియరింగ్స్ ను శుభ్రం చేయడం, బియరింగ్ ను లూబ్రికేట్ చేయండి మరియు మెటాలిక్ సౌండ్ వినిపించే వరకు బియరింగ్ ను డ్రైవ్ చేయండి. ప్రెస్ ద్వారా ఫోర్స్ ని వర్తింపజేయడం ద్వారా షాఫ్ట్ లోకి బియరింగ్ ను డ్రైవ్ చేయండి. ఇది మనల్ని సెషన్ ముగింపుకు తీసుకువస్తుంది. డిస్మాంట్లింగ్ చేయడం, వివిధ రకాల బియరింగ్స్ ను అసెంబ్లింగ్ చేయడం మరియు ఫంక్షనాలిటీని చెక్ చేయడం పార్ట్ 2 గురించి మీరు మంచి అవగాహన పొందారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.